హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. జూన్ 1 నుంచి మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ రెండింటిపైన కూడా ఫీజులు పెరుగుతున్నాయి. ఆన్లైన్ ప్రోగ్రామ్ పైన 10,000 రూపాయలు, ఆఫ్లైన్ ప్రోగ్రామ్ పైన 20,000 రూపాయలు జూన్ 1 నుంచి పెరుగుతుంది. పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ 31 మే లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. హైదరాబాద్లో, వైజాగ్లో 2 చోట్ల కూడా మీకు ఆఫ్లైన్లో యూ హ్యావ్ న్యూ బ్యాచెస్ కూడా మనకి జూన్ 1 నుంచి ప్రారంభమవుతున్నాయి. సో టైం వేస్ట్ చేసుకోకుండా ఇమీడియట్గా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ నెంబర్కి డౌట్స్ ఏమైనా ఉంటే కాంటాక్ట్ చేయండి, మన వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే గ్రూప్ 2 సీజన్ నడుస్తుంది. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 క్లాసెస్ 1 జూన్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభిస్తున్నాము. సో మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆఫ్లైన్ క్లాసెస్ కావాలంటే శ్రీకాకుళంలో తెలుగు మీడియంలో మన ఆఫ్లైన్ క్లాసెస్ 18,000 రూపీస్కి అందిస్తున్నాం. ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ అనేది ఫ్రీగా లభిస్తుంది. ఆన్లైన్ కావాలనుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది. ఏదైనా సేమ్ ఫీజు. మీకు ఈఎంఐ ఆప్షన్ అన్నింటిపైన కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కోర్సులపైన లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఎల్టీఎక్స్ క్లాసెస్లో అన్ని కోర్సెస్ పైన లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. ఈ సువర్ణ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. న్యూ బ్యాచెస్ని మిస్ చేసుకోకుండా 31 లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇవాల్టి న్యూస్ పేపర్ ఆర్టికల్ ఎడిటోరియల్ వచ్చేసి జడ్జింగ్ జల్లికట్టు విషయంలో మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు అనేది వచ్చింది. సో ఏంటి ఆ తీర్పు అనేది చూద్దాం. వర్డిక్ట్ అప్హోల్డ్స్ కల్చరల్ సెంటిమెంట్. ఇట్ అప్హోల్డ్స్ కల్చరల్ సెంటిమెంట్ బట్ యానిమల్ రైట్స్, హ్యూమన్ సేఫ్టీ మ్యాటర్ టూ. సో జల్లికట్టుని అలో చేసింది సుప్రీంకోర్టు. ఇంతకుముందు బ్యాన్ చేసిన సేమ్ సుప్రీంకోర్టే ఇప్పుడు జల్లికట్టు కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి అలో చేయడం అనేది జరిగింది. సో బేసిక్గా ఏం జరిగిందంటే, కొన్నాళ్ళ క్రితం యానిమల్ రైట్ యాక్టివిస్టులు దీనిపైన పోరాటం చేసేసరికి జల్లికట్టుని సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది. బ్యాన్ చేసిన తర్వాత మనకి అంటే యానిమల్ క్రుయల్టీ టు యానిమల్స్ యాక్ట్ అనే నిబంధనలకి ఇది ఉల్లంఘిస్తోందని చెప్పేసి ఇలా జరిగేసరికి ఏం జరిగిందంటే, తమిళనాడు గవర్నమెంట్ అది యాక్చువల్గా సెంట్రల్ లా కన్కరెంట్ లిస్ట్లో ఉన్న ఐటమ్ అది. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం చేసింది. ఆ చట్టంని తమిళనాడు గవర్నమెంట్ తన రాష్ట్రం పరిధి వరకు సవరించి ప్రెసిడెంట్ యొక్క ఎసెంట్ పొందింది. సో బేసికల్గా మనకి కాన్స్టిట్యూషన్లో మీకు ఆర్టికల్ 254 టాక్స్ అబౌట్ inconsistency. This talks about inconsistency between central and state laws. Inconsistency between central and state laws. బేసికల్గా పార్లమెంట్ మనకి సెంట్రల్ లిస్ట్లో ఉన్న అంశాలపైన, స్టేట్ అనేది స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాలపైన మనకి షెడ్యూల్ 7 కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్ 7లో లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని ఉంటాయి. సో వీటిల్లో మనకి సెంట్రల్ లిస్ట్ 1, స్టేట్ లిస్ట్ 2, కన్కరెంట్ లిస్ట్ 3. ఇది కన్కరెంట్ లిస్ట్. సో కన్కరెంట్ లిస్ట్లో ఉన్న అంశాలపైన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 2 చట్టాలు చేయవచ్చు. అంటే స్టేట్ లెజిస్లేచరు, సెంట్రల్ లెజిస్లేచర్ 2 చట్టాలు చేయవచ్చు. సో ఇలా చేసేటప్పుడు ఒకే అంశం పైన 2 చేస్తే ఇఫ్ దేర్ ఈజ్ ఇన్కన్సిస్టెన్సీ, అంటే ఒకే అంశం పైన సెంట్రల్ లెజిస్లేచర్ ఒక మాట చెప్పింది, స్టేట్ లెజిస్లేచర్ ఇంకో మాట చెప్పింది అనుకోండి, అప్పుడు సెంట్రల్ లెజిస్లేచర్ చెప్పిన మాటే చెల్లుతుంది. స్టేట్ లెజిస్లేచర్ కంటే సెంట్రల్ లెజిస్లేచర్ చెప్పిన మాటే చెల్లుతుంది. అంటే ఏది ముందు చేశారనే దాంతో కూడా సంబంధం లేదు. స్టేట్ లెజిస్లేచర్ కొత్తగా చట్టం చేసింది, సెంట్రల్ లెజిస్లేచర్ ఎప్పుడో చేసింది, అయినప్పటికీ సెంట్రల్దే చెల్లుతుంది. స్టేట్ ఎప్పుడో చేసింది, సెంట్రల్ ఇప్పుడు చేసింది, అయినా సెంట్రల్దే చెల్లుతుంది. ఒకే అంశం పైన రిపగ్నెన్సీ వస్తే, అంటే అందులో ఉన్న ప్రావిజన్స్ ఇందులో ఉన్న ప్రావిజన్స్ ఇన్కన్సిస్టెంట్ అయితే సెంట్రల్ లెజిస్లేచర్ చెప్పిన మాట చెల్లుతుంది, స్టేట్ది వాయిడ్ అవుతుంది. అయితే ఈ ఆర్టికల్ 254లో ఒక క్లాజ్ 2 మెన్షన్ చేశారు. సో క్లాజ్ 2 ఏం చెప్తోందంటే, ఒకవేళ
ఏదైనా అంశం విషయంలో సెంట్రల్ లెజిస్లేచర్ చెప్పిన ప్రావిజన్, స్టేట్ లెజిస్లేచర్ అదే సెంట్రల్ లా లో ఉన్న ప్రావిజన్, స్టేట్ లాలో ఉన్న ప్రావిజన్ మధ్య ఇన్కన్సిస్టెన్సీ ఉంటే ఆ ఇన్కన్సిస్టెన్సీ వరకు స్టేట్ లెజిస్లేచర్ కెన్ గో టు ప్రెసిడెంట్ అండ్ ఆస్క్ ఫర్ హిజ్ అసెంట్. సో సెంట్రల్ లాని మేము కొంతవరకు ఉల్లంఘిస్తున్నాము, మా చట్టం ఆ చట్టం వేరువేరు వ్యూ పాయింట్స్తో ఉంది, మా రాష్ట్రం వరకు మేము మా చట్టాన్ని ఫాలో అయ్యేలాగా, అంటే మా చట్టంలో ఉన్న ప్రావిజన్స్ని ఫాలో అయ్యేలాగా మీరు అప్రూవల్ ఇవ్వండి అని చెప్పి ప్రెసిడెంట్ని అడగవచ్చు. ఒకవేళ ప్రెసిడెంట్ అసెంట్ ఇస్తే అప్పుడు ఆ రాష్ట్రం వరకు ఆ ప్రావిజన్ అనేది ప్రివైల్ అవుతుంది. అంటే ఇప్పుడు క్రుయల్టీ టు యానిమల్స్ అని చెప్పేసి మనకు ఒక ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్టీ టు యానిమల్స్ అని చెప్పి ఒక చట్టం ఉంది సెంట్రల్ లా. దాన్ని వీళ్ళు ఇంకో చట్టం చేశారు, ఎక్కడ, తమిళనాడులో చేసి ఇందులో ఉన్న ప్రావిజన్స్ ఆ సెంట్రల్ లాలో ఉన్న ప్రావిజన్స్తో రిపగ్నెంట్గా ఉన్నాయి, అంటే కొన్ని ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాయి. అయితే తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసింది, దీన్ని సుప్రీంకోర్టు మనకి ప్రెసిడెంట్కి పంపించి ఆయన అప్రూవల్ పొందింది. సో కాబట్టి తమిళనాడు వరకు తమిళనాడులో చేసుకున్న చట్టం అమల్లో ఉంటుందన్నమాట. సో ఆ చట్ట ప్రకారం జల్లికట్టు అనేది నడుపుకోవచ్చు అనే పరిస్థితి వచ్చింది. అంటే సుప్రీంకోర్టు ఇంతకుముందు ఏ గ్రౌండ్స్, ఏ కారణాలతో అయితే జల్లికట్టుని బ్యాన్ చేసిందో ఆ కారణాలన్నింటినీ మార్చేలాగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారనమాట. సో స్టోరీ వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏ రూరల్ స్పోర్ట్ సీన్ బై కోర్ట్స్ ఫర్ ఇయర్స్ యాజ్ వన్ ఇన్ఫ్లిక్టింగ్ క్రుయల్టీ ఆన్ యానిమల్స్ హ్యాస్ నౌ రిసీవ్డ్ జ్యుడిషియల్ ఇంప్రిమిటర్ అంటే అఫీషియల్ లైసెన్స్. ఏ రూరల్ స్పోర్ట్ ఏంటి, జల్లికట్టు. సీన్ బై కోర్ట్స్, కొన్ని సంవత్సరాలుగా కోర్ట్స్ దాన్ని ఎలా చూస్తున్నాయి, యాజ్ వన్ ఇన్ఫ్లిక్టింగ్ క్రుయల్టీ, యానిమల్స్ పట్ల క్రూరత్వాన్ని, క్రుయల్టీని ఇన్ఫ్లిక్ట్ చేసే ఒక స్పోర్ట్గా దాన్ని చూస్తూ ఉన్నాయి, అంటే నెగిటివ్గా చూస్తూ ఉన్నాయి. అలాంటి ఈ రూరల్ స్పోర్ట్కి ఇప్పుడు ఏమొచ్చిందమ్మా, ఇంప్రిమిటర్ వచ్చింది, అంటే ఒక అఫీషియల్గా లైసెన్స్ వచ్చేసిందంటే సుప్రీంకోర్టు అలౌ చేస్తున్నట్టు. అండ్ అప్సర్జ్ ఇన్ పాపులర్ సపోర్ట్ ఫర్ జల్లికట్టుకి పాపులర్ సపోర్ట్ అంటే ప్రజలు, పాపులర్ అంటే అర్థం ఏంటంటే ప్రజలలో మద్దతు అనేది పెరుగుతూ వచ్చింది. అప్సర్జ్ అంటే పెరగడం. ఇట్ లెడ్ టు లెజిస్లేటివ్ చేంజెస్ ఇన్ ఎర్లీ 2017. 2017లో లెజిస్లేచర్లో చేంజెస్ చేసే పరిస్థితి వచ్చింది. ఎగ్జంప్టింగ్ ఇట్ ఫ్రమ్ ద రిగర్స్ ఆఫ్ లా అగెన్స్ట్ యానిమల్ క్రుయల్టీకి వ్యతిరేకంగా ఉన్న చట్టం యొక్క రిగర్స్, స్ట్రిక్ట్నెస్ నుంచి దీన్ని ఎగ్జంప్ట్ చేస్తూ అమెండ్మెంట్స్ అనేవి లెజిస్లేచర్ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రజలందరూ జల్లికట్టును కాపాడుకోవాలని చెప్పి రోడ్డు ఎక్కడం వల్ల. 6 years ఆఫ్టర్ ది అమెండ్మెంట్స్ ఎండెడ్ ఎ కోర్ట్ ఆర్డర్డ్ బ్యాన్. చూసారా ఏం జరిగిందో, కోర్ట్ ఏం చేసింది, మనకి బ్యాన్ చేసింది. దాన్ని అమెండ్మెంట్స్ ఏం చేసాయి, ఎండ్ చేసాయి. చట్టంలో మార్పు తీసుకొచ్చేసి కోర్టు బ్యాన్ని ఓవర్టర్న్ చేసే పరిస్థితి వచ్చింది. ద సుప్రీం కోర్ట్ మళ్ళీ ఇప్పుడు యాక్టివిస్టులు ఏం చేశారు, మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎక్కారు జల్లికట్టుని బ్యాన్ చేయమని. నౌ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇట్ హాస్ అప్హెల్డ్ ద చేంజెస్ మేడ్ బై ద తమిళనాడు అసెంబ్లీ చేసిన మార్పుల్ని సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది, అంటే డిఫెండ్ చేసింది, సపోర్ట్ చేసింది, అవి తప్పేమీ కాదు అని చెప్పింది. యాజ్ వెల్ యాజ్ ది కల్చరల్ సెంటిమెంట్ బిహైండ్ జల్లికట్టు వెనకాల ఉన్న కల్చరల్ సెంటిమెంట్ని కూడా సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది. ఏ ట్రెడిషనల్ స్పోర్ట్ ఇన్ విచ్ మెన్ ట్రై టు కంట్రోల్ రేజింగ్ బుల్స్, మంచి రేజ్ మీద అంటే ఫుల్ విగర్తో ఎనర్జీతో ఉన్న ఈ రేజింగ్ బుల్స్ని కంట్రోల్ చేయడానికి ఎవరు ట్రై చేస్తారమ్మా, మెన్. దాన్ని ఎవరైతే దాన్ని అదుపులోకి రేజ్ అంటే ఏంటి, కోపం, యాంగ్రీగా, కోపంగా, ఎన్రైజ్డ్గా యాక్టివేట్ అయిపోయిన బుల్ని ఎవరైతే అదుపు చేస్తారో వాళ్ళు గెలిచినట్టు అనమాట. వాటిని కంట్రోల్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. దెర్ హ్యాస్ బీన్ అన్ ఎండ్లెస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యాక్టివిస్ట్స్ అండ్ ప్రొపోనెంట్స్ ఆఫ్ ద గేమ్. ఈ గేమ్ ప్రొపోనెంట్స్ అంటే సపోర్టర్స్కి, యాక్టివిస్ట్లకి, యానిమల్ రైట్ యాక్టివిస్ట్లకి మధ్య కొన్ని సంవత్సరాలుగా ఎండ్లెస్ కాన్ఫ్లిక్ట్, ఈ ఎండ్ లేకుండా ఈ కాన్ఫ్లిక్ట్, వివాదం అనేది నడుస్తూ ఉంది. విచ్ కల్మినేటెడ్ ఇన్ 2014 జడ్జిమెంట్. అది చివరికి 2014లో సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు 2014లో జల్లికట్టుని బ్యాన్ చేసేలాగా తీర్పిచ్చేంత వరకు వెళ్ళిందనమాట. కల్మినేటెడ్ అంటే అది క్లైమాక్స్. సో ఇట్ హాస్ ఎండెడ్ విత్ 2014 జడ్జిమెంట్ అని మనం చెప్పొచ్చు. బ్యానింగ్ ద స్పోర్ట్ అంటే అది క్లైమాక్స్గా ఎండ్ అయింది. అయితే మనం ఏమనుకుంటాం, 2014లో సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది, సో జల్లికట్టు ఇంక మనం నడపని అనుకుంటాం, కానీ అక్కడికి ఆగలేదు. The activists argue that any sport involving a physical contest between man and bull violates animal rights. సో యాక్టివిస్టులు ఏమంటారు, ఏ స్పోర్ట్ అయినా సరే మనిషికి మరియు ఎద్దుకి
ఫిజికల్ కాంటెస్ట్ క్రియేట్ చేసే ఏ స్పోర్ట్ అయినా సరే అది యానిమల్ రైట్స్ని వైలేట్ చేసినట్లే అని చెప్పి అంటారు. వైల్ ది అదర్ క్యాంప్ అంటే ప్రొపోనెంట్స్ ఆఫ్ ద గేమ్, సపోర్టర్స్ కంటెంట్ దట్ వాళ్ళు ఏమంటారు, నన్ షుడ్ స్టాప్ సంథింగ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ స్టేట్స్ ట్రెడిషన్ అండ్ కల్చర్. ఈ రాష్ట్రం యొక్క సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా ఉన్నదాన్ని మనం ఏం చేయాలి, ఆపకూడదు అని చెప్పేసి వాళ్ళు అంటారు. ద స్టేట్ గవర్నమెంట్ రెస్పాండెడ్ టు ద బ్యాన్. ఎప్పుడైతే సుప్రీంకోర్టు బ్యాన్ చేసిందో ఏం చేసింది, బై అమెండింగ్ సెంట్రల్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ 1960. మీకు చెప్పాను సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ని వీళ్ళు అమెండ్ చేశారని. ఇన్ ఇట్స్ అప్లికేషన్ టు ది స్టేట్, ఈ చట్టం అనేది నా రాష్ట్రానికి, సెంట్రల్ లాని వీళ్ళు ఎలా అమెండ్ చేస్తారంటే చేయలేరు, కానీ తన రాష్ట్రం వరకు అది అప్లై అవ్వకుండా, దాన్ని ఎగ్జంప్ట్ చేశారు. దానికి ప్రెసిడెంట్ యొక్క ఎసెంట్ కావాలి అండ్ ప్రెసిడెంట్ ఎసెంట్ పొందారు. దీనికి సంబంధించిన ఆర్టికల్ మీకు చెప్పాను, ఆర్టికల్ 254 క్లాజ్ 2 గుర్తుపెట్టుకోండి. ఏ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ నౌ సెటిల్డ్ ద ఇష్యూ. సో ఇప్పుడు ఇలా వీళ్ళు అమెండ్మెంట్ చేయొచ్చా లేదా అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, రూలింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ జల్లికట్టు యాజ్ ఏ కల్చరల్ ఈవెంట్. జల్లికట్టు కల్చరల్ ఈవెంట్ అని చెప్పేసి మనకి దానికి అనుకూలంగా తీర్పునివ్వడం అనేది జరిగింది. ద వర్డిక్ట్ అంటే తీర్పు ఆఫ్ ద 5 judge బెంచ్ ఈజ్ యాంకర్డ్ టు 2 key ఫైండింగ్స్. 5 judge బెంచ్ యొక్క తీర్పు ఏదైతే ఉందో ఇది 2 కీ ఫైండింగ్స్కి యాంకర్ అయిందంటే కనెక్ట్ అయింది, లింక్ అయింది అని అర్థం. దట్ ద ఫ్రెష్ రెగ్యులేషన్స్, కొత్తగా తీసుకొచ్చిన రెగ్యులేషన్స్ అనేవి మినిమైజ్ ద గేమ్స్ పొటెన్షియల్ ఫర్ క్రూయల్టీ అండ్ పెయిన్ దట్ ఫార్మ్డ్ ద బేసిస్ ఫర్ 2014 జడ్జిమెంట్. అదే 2014లో బ్యాన్ చేయడానికి కారణం ఏంటంటే దీంట్లో ఎక్కువగా పెయిన్ ఉంది, క్రూయల్టీ ఎక్కువగా జరుగుతుంది గేమ్లో అని చెప్పి ఇప్పుడు కొత్తగా రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. దానివల్ల ఆ పెయిన్ మరియు పొటెన్షియల్ ఫర్ క్రూయల్టీ అనేది తగ్గిందనమాట న్యూ రెగ్యులేషన్స్ వల్ల. సో అది ఒక కారణము. రెండవది, దోస్ కండిషన్స్ వర్ నో మోర్ ప్రివలెంట్, అప్పుడున్న కండిషన్స్ ఇప్పుడు లేవు. ఎస్. రెండోది, ద కోర్ట్ హ్యాస్ యాక్సెప్టెడ్ ద లెజిస్లేచర్స్ వ్యూ దట్ ద జల్లికట్టు ఈజ్ అ స్పోర్ట్ కండక్టెడ్ ఎవ్రీ ఇయర్ టు ఫాలో ట్రెడిషన్ అండ్ కల్చర్. లెజిస్లేచర్ ఏమంటుందంటే జల్లికట్టు అనేది మన ట్రెడిషన్ని కాపాడడం కోసం, యానిమల్స్ని హింసించడం కోసం రన్ చేస్తున్నది కాదు. ఇది యానిమల్స్ని హింసించడం కోసం చేస్తున్న ఇది కాదు, ఇది మన ట్రెడిషన్ని కల్చర్ని కాపాడడం కోసం, కాపాడుకోవడం కోసం చేసిన ఇవన్నీ అని చెప్పేసి లెజిస్లేచర్ చెప్తున్న వ్యూని వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ద లెజిస్లేచర్స్ విజ్డమ్ ఆన్ వాట్ కాన్స్టిట్యూట్స్ కల్చరల్ హెరిటేజ్. సో ఏది కల్చరల్ హెరిటేజ్ కాదు అనే విషయంలో మేము ఇన్వాల్వ్ అవ్వము. లెజిస్లేచర్ అవన్నీ ఆలోచించుకునే చెప్పింది కాబట్టి మేము లెజిస్లేచర్ యొక్క విజ్డమ్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. హోల్డింగ్ దట్ ద కోర్ట్ కెనాట్ ఎంబార్క్ ఆన్ సచ్ అన్ ఎంక్వైరీ. సో ఏం చెప్పింది, కోర్ట్ అనేది ఏది కల్చరల్ హెరిటేజ్ కాదు అనే విషయంలో ఆ జర్నీ మేము మొదలు పెట్టాము, లెజిస్లేచర్ యొక్క విజ్డమ్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పింది. However, it does not mean the court has in any way diluted the part of the earlier bench's verdict, reading into Indian law the full import of international rules in favor of animal rights. So basically, international రూల్స్, యానిమల్ రైట్స్ పరంగా ఇంటర్నేషనల్ లాస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో వాటిని ఇండియన్ లాలోకి తీసుకొచ్చి, రీడింగ్ ఇంటూ అంటే అర్థం ఏంటంటే ఇండియన్ లాలో ఆ వెర్షన్ని తీసుకురావడం అన్నట్టు. అంటే ఇక్కడ మీకు ఎలా చెప్పాలంటే, యూఆర్ రీడింగ్ ఇంటూ సంథింగ్ అంటే అందులో ఉన్నది కాకుండా యు ఆర్ ఇంటర్ప్రెటింగ్ సంథింగ్ మోర్. అలాగే ఇండియన్ లాస్లో కూడా యానిమల్ రైట్స్కి సంబంధించి స్ట్రాంగ్ కనోటేషన్ ఉంది అన్నట్టు లాస్ట్ టైం ఇంటర్ప్రెట్ చేసి మనకి అప్పుడు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఇస్తున్న తీర్పు ఆ తీర్పుని డైల్యూట్ చేసినట్టు కాదు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు కాదు అంటే ఇప్పుడు మనకి అప్పుడు పెయిన్, క్రూయల్టీ అనేవి ఎక్కువ ఉన్నాయని భావించి బ్యాన్ చేశారు. ఈసారి కొత్తగా రెగ్యులేషన్స్ వచ్చాయి. కొత్త రెగ్యులేషన్స్ ప్రకారం ఆ పెయిన్, క్రూయల్టీ అనేవి మినిమైజ్ అయ్యాయని చెప్పేసి కోర్టు భావిస్తుంది. రెండోది ఏంటంటే చూడండి, రాదర్ ఇట్ హాస్ డిఫర్డ్ టు అంటే యాక్సెప్ట్ అంటే మనకంటే ఇఫ్ యు ఆర్ డిఫరింగ్ టు సమ్వన్ అంటే వాళ్ళు చెప్పింది వింటున్నావు. ఇఫ్ యూ డిఫర్ టు యువర్ ఎల్డర్స్ అంటే పెద్దల మాట వింటున్నావు. ఇఫ్ యూ డిఫర్ టు సమ్వన్స్ ఒపీనియన్ అంటే వాళ్ళ ఒపీనియన్ని గౌరవిస్తున్నావు.
నీ మాట కంటే వాళ్ళ మాటకి విలువిస్తున్నావు అనే మీనింగ్ వస్తుందన్నమాట. రాదర్ ఇట్ ఈస్ డిఫర్ టు ద కల్చరల్ సెంటిమెంట్ అండర్లయింగ్ ద లెజిస్లేటివ్ స్కీమ్ బై విచ్ స్పోర్ట్స్ సచ్ యాజ్ జల్లికట్టు, కంబాలా అండ్ బఫెలో విచ్ ఇస్ ఎ బఫెలో రేస్ ఇన్ కర్ణాటక అండ్ బుల్లక్ కార్ట్ రేసింగ్ ఇన్ మహారాష్ట్ర ఆర్ నాట్ ఇంటర్డక్టెడ్ బై ద లా ప్రివైలింగ్ యానిమల్ క్రుయల్టీ. వెరీ ఇంపార్టెంట్. సో బేసికల్గా ఇక్కడ ఏం చేస్తుందంటే మనకి కల్చరల్ సెంటిమెంట్ అనే దానికి సుప్రీంకోర్టు తలొగ్గింది అని అర్థం అనమాట. డిఫర్ టు అంటే అర్థం ఏంటి? యాక్సెప్టెడ్. ఈ మనకి జల్లికట్టు, కంబాలా కానీ ఇట్లాంటి బుల్లక్ కార్ట్ రేసింగ్ కానీ ఇట్లాంటి వాటిల్లో ఉన్న కల్చరల్ సెంటిమెంట్కి గౌరవం ఇచ్చింది, దానికి యాక్సెప్ట్ చేసింది. అండ్ వాటిని మనకి యానిమల్ క్రూయల్టీని ప్రివెంట్ చేసే చట్టాలు వాటిని బ్యాన్ చేయకుండా సుప్రీంకోర్టు ఇప్పుడు ఒక రకంగా ఆపిందని మనం చెప్పవచ్చు. This means organizers as well as the respective governments still bear the burden to prevent infliction of pain and cruelty on animals. దాని అర్థం ఏంటంటే ఆర్గనైజర్ సిస్టమ్ వచ్చినట్టు కండక్ట్ చేసుకోవచ్చు అని కాదు. సుప్రీంకోర్టు ఎలా చేసింది, మమ్మల్ని ఇంకెవరు ఆపుతారు అని కాదు అక్కడ పాయింట్. దాని అర్థం ఏంటి అంటే ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేయాలి? దే హ్యావ్ టు బేర్ ద బర్డెన్ని బేర్ చేయాలి. ఏంటి ఆ బర్డెన్? వీళ్ళకి, ఎవరికి? ఈ పర్టికులర్ ఈ కండక్ట్ చేసే వీళ్ళంతా కూడా ఏం చేయాలి? యానిమల్స్కి క్రుయల్టీ మరియు పెయిన్ కాజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళపైన ఉంటుంది. దీస్ స్పోర్ట్స్ ఆల్సో పోజ్ అన్ అన్డెనయబుల్ హజార్డ్ టు హ్యూమన్స్ టు. దీనివల్ల యానిమల్సే కాదు, హ్యూమన్స్కి కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. పొరపాటున నువ్వు పరిగెడుతూ పడిపోయావు, నిన్ను తొక్కుకుంటూ వెళ్ళిపోయింది అనుకో, నువ్వు చచ్చిపోతావు. ఒకవేళ అక్కడ అటు ఇటు వేసిన బ్యారికేడ్స్ క్రాస్ చేసి యానిమల్ మనుషుల మీదకి వచ్చిందనుకోండి, స్పెక్టేటర్స్ మీదకి, వాళ్ళు ఇంజూర్ అయిపోతారు. అండ్ టు ది పార్టిసిపెంట్స్ హ్యూమన్స్ టు ద పార్టిసిపెంట్స్ మెయిన్లీ, బట్ సమ్టైమ్స్ స్పెక్టేటర్స్ టు. పార్టిసిపెంట్స్కి, హ్యూమన్స్ అంటే ఎవరు? మెజారిటీగా పార్టిసిపెంట్స్కి, కొన్నిసార్లు స్పెక్టేటర్స్కి కూడా దీనివల్ల ప్రాబ్లం రావచ్చు. It may be time for organizers to mandate protective gear for the participants and strictly enforce rules for proper barricades to keep spectators safe. సో కాబట్టి ఆర్గనైజర్స్ ఏం చేయాలి? పార్టిసిపెంట్స్కి ప్రొటెక్టివ్ గేర్ని మ్యాండేటరీ చేయాలి. అలాగే ఈ స్ట్రిక్ట్ రూల్స్ అనేవి పెట్టి, బ్యారికేడ్స్ అనేవి స్ట్రాంగ్గా పెట్టి స్పెక్టేటర్స్ని కూడా సేఫ్గా ఉంచే ప్రయత్నాలు చేయాలి. Cultural assertion and kindness to animals and adherence to safety norms need not be mutually exclusive. కల్చరల్ అసర్షన్ ఉంది అంటే యానిమల్ రైట్స్ని వదిలేయాలని కాదు, యానిమల్ రైట్స్ కావాలంటే కల్చరల్ అసర్షన్ వదిలేయాలని కాదు. సో యానిమల్స్కి పెయిన్ని తగ్గించి సేఫ్టీ మెజర్స్ ఫాలో అవుతూ ఒక రకంగా యానిమల్ రైట్స్ని కాపాడుతూ అదే టైంలో కల్చర్ని కూడా ప్రిజర్వ్ చేయొచ్చు. దే నీడ్ నాట్ బీ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అంటే ఇది జరిగితే అది జరగక్కర్లేదు అని కాదు, రెండు కంబైన్డ్గా కూడా మనం చెయ్యవచ్చు. కల్చర్ని ప్రిజర్వ్ చేస్తూ యానిమల్ రైట్స్ని కాపాడవచ్చు అనేది పాయింట్ ఇక్కడ. ఇంగ్లీష్ కోసం ఎడిటోరియల్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనేది ఒక మంచి ఆపర్చునిటీ. మీరు వొకాబులరీ, గ్రామర్ అన్నీ కూడా నేర్చుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. కేవలం 3,000 రూపాయలు పే చేసి మీరు లైఫ్ టైం వ్యాలిడిటీ పొందొచ్చు. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన కంటెంట్ మీకు లభిస్తుంది. అండ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, ఎస్పెషల్లీ బిగినర్స్, కాలేజ్ స్టూడెంట్స్, యూ కెన్ కిక్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. కాలేజ్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఇప్పుడే మొదలు పెడుతున్నాము, మాకు ఎలా చదవాలో తెలియదు అనుకునే వాళ్ళు 6th నుంచి 12th వరకు ఉన్న మన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ తీసుకోవచ్చు. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. తర్వాత ఫ్యూచర్లో మీరు రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అప్గ్రేడ్ అవ్వచ్చు. మీరు రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అప్గ్రేడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. మీకు 5,000 రూపీస్ డిస్కౌంట్ కూడా ఉంది. కేవలం 10,000 పే చేసి మీరు జాయిన్ కావచ్చు. వెబ్సైట్లో డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. ఇది కాంటాక్ట్ నెంబర్. 31st మే వరకు మాత్రమే ఇది వ్యాలిడ్, గుర్తుపెట్టుకోండి. సో ఇవాళ చెప్పిన ఆర్టికల్ బేస్ చేసుకొని ఒక ఎంసీక్యూ ఇచ్చాను చూడండి. ఆర్టికల్ 254 డీల్స్ విత్ ఇన్కన్సిస్టెన్సీ బిట్వీన్ లాస్ మేడ్ బై పార్లమెంట్ అండ్ లాస్ మేడ్ బై ద లెజిస్లేచర్స్ ఆఫ్ ద స్టేట్. ఒకటి. ఆర్టికల్ 254 clause 2 states that in matters listed in concurrent list, if state laws provisions are repugnant to the provisions of a central, repugnant అంటే దానికి ఇన్కన్సిస్టెంట్గా ఉంటే on the same matter, then the state law shall prevail in that state. స్టేట్ లా ఆ స్టేట్లో ప్రివైల్ అవుతుంది ఎప్పుడు? ఇఫ్ ఇట్ హ్యాస్ బీన్ రిజర్వ్డ్ ఫర్ ది కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ రిసీవ్డ్ హిజ్ అసెంట్. ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి పంపించి ప్రెసిడెంట్ యొక్క అసెంట్ పొందితే, అప్రూవల్ పొందితే ఆ రాష్ట్రం వరకు ఆ రిపగ్నెన్సీ వర్కౌట్ అవుతుంది. సో 2 కరెక్టా, ఏది కరెక్ట్ కాదా, ఒకటి కరెక్టా, రెండోది కరెక్టా, మీరు కామెంట్ సెక్షన్లో పెట్టాలి. దట్స్ ఇట్. టేక్ కేర్. బై.